ఆశీర్వదించండి. అట్లే 7లో నాయకోటి రాజేష్ తమ్ముడు నిలబడ్డాడు. సో ఈ రకంగా వీళ్ళందరినీ కూడా గెలిపించండి. మరి రామకృష్ణ కూడా పార్టీలో మంచి కార్యకర్త, ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా కష్టపడి తెలంగాణ కోసం కూడా పనిచేసిండు. వారిని కూడా గెలిపియండి. నేను మీ అందరితో ఒకటే కోరేది, మనకు కొన్ని బాధలు ఉన్నాయి. మనకు బస్సు పెరగాలి, ఆ కంజర్ల రోడ్డు మంచిగా లేదు, ఆ రోడ్డు కావాలి. అదేవిధంగా మనకు కాలుష్యం సమస్యలు ఉన్నాయి. ఆ క్రషర్ల దుమ్ముతోని కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. లైట్లు కూడా సరిగా లేవు. కొన్ని సీసీ రోడ్లు, మోరీలు కూడా కావాలి. ఇవన్నీ యూరియా బస్తాలా? ఇక యూరియా బస్తాలంటే కరెక్టే అమ్మా. చేస్తా బిడ్డ, చేస్తామ్మా. ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి 4 సంచులు వేసుకురారా అంటే వాడు వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయాడు. యాదుకుందా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బస్తాకు తిప్పలైందా? లైన్ కట్టినామా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ యూరియా బస్తాలకు తిప్పలవుతుంది. అన్ని కరెంటు కూడా మున్పట్లెక్క ఉంటుందా బాయికాడ? సాయంత్రం 5 గంటలకు పోతే మళ్ళీ పొద్దుగాల 4కి వస్తున్నట్టుంది. మున్పట్లాగా బాయిల కాడ కరెంటు ఉంటలేదు, మున్పట్లాగా యూరియా వస్తలేదు, మున్పట్లాగా రైతు బంధు పైసలు పడతలేవు. అన్నీ మళ్ళీ బాధలే వచ్చినాయి. కానీ ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. మొన్న ఎవరో నా దగ్గరికి చాలా మంది వచ్చిండ్రు, ఎవరో ఆ పంచాయత్ సెక్రటరీలు. అన్ని బాధలు చెప్పుకుంటున్నారు. అన్న కాంగ్రెస్ వచ్చినాక అప్పుల పాలైనమే, అన్న మాకు పైసలు వస్తలేవే, కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవే, అంత ఆగమాగం అవుతుందని చెప్పిండ్రు. నేను అన్ని విన్నాక ఒక మాట అన్నా, అవురా భయ్ మరి కాంగ్రెస్ని గెలిపించింది ఎవరు తమ్మి? మీరే కదా తమ్మి అన్న. అవన్న మంచిగా చేస్తాడు అనుకున్నాం కానీ గిట్ల అయిద్ది అనుకోలేదు. మాకు కూడా ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీరే ఉంటుంది. ఇక ఈయన కొత్తగా ఒకసారి చూద్దాము, 4000 అనబట్టే, 2500 అనబట్టే, తులం బంగారం అనబట్టే, 15,000 రైతు బంధు అనబట్టే, ఏమో చూస్తాం అనుకున్నాం కానీ పేనం మీకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిపోయిందన్న, ఆగమైపోయినామన్న అంటారు. ఇప్పుడు అర్థమైందన్న, జర ఇక మధ్యలో వేరే వాళ్ళు వస్తేనే మీ విలువ తెలుస్తుంది కదనే, నువ్వే ఉంటే నీకు తెలియలే మాకు. ఇక మంచిగానే ఉంది కానీ ఇంకింత మంచిగా అయిద్దేమో అనుకున్నాం కానీ గిట్ల అవుతుంది అనుకోలేదన్న అంటారు. ఇప్పుడు మీ భూముల ధరలు ఏమైనాయో మీకు తెలియదు. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ధర రోజుకింత పెరిగిందా తగ్గిందా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? డామ్ అన్నదా లేదా? ఈ ట్యాంకర్లు ఎవడైనా మరిచూతుండా? ఖతమైపోయిందా లేదా? కేసీఆర్ ఏమో మన విలువ పెంచిండు, భూముల ధరలు పెంచిపించిండు, మన బతుకు తెరువు పెంచిండు, అందరినీ మంచిగా చూసుకున్నాడు. కాంగ్రెస్కు వాళ్ళకి చెయ్య చేతనైతలేదు, పాలన రావడం లేదు. ఏమున్నా తిట్టుడు తిట్టుడు తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు, కేసీఆర్ను బూతులు తిట్టుడు, జైల్లో పెడతానుడు తప్ప ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? అందువల్ల బంగారం ధర పెంచిండు. మరి అందుకే రేవంత్ రెడ్డి ఈపులో గుద్దుతే చక్కగా అవుతుంది. అంటే ఆ గుద్దాలంటే ఆయన దొరుకుడద్దు చెల్లె, ఓట్ల గుద్దుతే అయిపోయాయి, ఆయన తలుగుతుంది దెబ్బ. చెల్లె ఏమంటుంది? గుద్దుదామంటే మాకు దొరుకుతుందా అంటుంది. రేవంత్ రెడ్డిని గుద్దుమంటలేను, రేపు ఓట్లల్లా సురుకు పెట్టాలి, గట్టిగా కారు గుర్తు మీద గుద్దితే ఆడ రేవంత్ రెడ్డి గూబ గుయ్యమంటది. ఆయనకు అర్థమవుతుంది కదా. 12వ వార్డు మా హరినాయక్ పేరు మర్చిపోయినా, క్షమించాలి. తమ్ముడేడి హరినాయక్ కూడా వచ్చిండు, ఆ తమ్ముడిని హరినాయక్ని కూడా ఆశీర్వదించండి. మా లంబాడి అక్కచెల్లెలు కనబడుతున్నారు, తండా ఉన్నట్టుంది. ఇవాళ మీకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్, మీ పుల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. हमारे मुसलमान बहना भी बहुत सारे दिख रहा मेरे को, आपको भी सलाम अलैकुम. आप भी एक बात, आपके घर में पढ़े लिखे बच्चे और बच्चे हैं तो पूछिए, ये 2.5 साल में कांग्रेस सरकार में 1 पैसा का काम आपके लिए हुआ क्या? जब केसीआर साहब थे आप लोगों को शादी मुबारक दिए, आप लोगों को 2000 रुपये बेवा और बूढ़े लोगों को दिए, कि कोरोना में चावल दिए, आपके बच्चे पढ़ने के लिए पठान चेरू में टिमरिस का स्कूल लगा के इंग्लिश मीडियम में बच्चियों को केसीआर साहब पढ़ाए, रमजान में तोहफा भिजाए केसीआर साहब ने, और इमाम मौजम साहब को तनख्वाह दिए. ऐसा बहुत कुछ काम करे केसीआर साहब. अब कांग्रेस आने के बाद 2.5 साल हो गया,
₹1 का ₹1.5 का काम हुआ आपको? ₹1 का काम हुआ तो मेरे को बोलो, फिर क्यों डालना कांग्रेस को? बोला बात बहुत उनका बात तो करोड़ों में था, काम पकड़ों में भी नहीं है। बात तो करोड़ों में, काम पकड़ों में भी नहीं है रेवंत रेड्डी का। 4000 करोड़ बजट देते बोले मुसलमानों को, ₹4 भी नहीं दे रहा। 1000 करोड़ भी खर्च नहीं कर रहा, धोखा दिया मुसलमानों को। अब हम भी समझ के, जो केसीआर साहब अपने को इज्जत दिया, अपने बच्चे पढ़ाई के लिए सोचा, रमजान के लिए सोचा, हर कोई केसीआर साहब सोचा। अब रमजान आ रहा 16 तारीख से, तोहफा आए नहीं आया, आता भी नहीं, दो बार ने तोहफा नहीं दिया, इस बार भी नहीं देता। उसका बड़ा या छोटा छोड़ो तोहफा, लेकिन आपका इज्जत था। आपको सीएम साहब ने याद करके आपको तोहफा भिजाए थे, ये सरकार तो खत्म ही कर दिया। इस वास्ते तमाम हमारे बहन और भाइयों से मेरा गुजारिश है, रेवंत रेड्डी को सब्र सिखाइए, कार के निशान पे वोट दीजिए। ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నా చెల్లె, నేను అసెంబ్లీలో లేచి 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే నన్ను తిడుతున్నాడు. అరే నువ్వు 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తావంటే నన్ను జైల్లో పెడతా అంటుండు. అరే రేవంత్ రెడ్డి 15000 రూపాయలు రైతు బంధు ఎప్పుడు ఇస్తావయ్యా అంటే నీ సంగతి చూస్తా అంటాడు. మరి ఇప్పుడు ఆయన సంగతి మనం చూడొద్దా? ఇప్పుడు ఆయనకి ఎప్పుడు మనసున పడుతుంది? నేను 4000 ఇవ్వకపోయినా, మహాలక్ష్మి ఇవ్వకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ఎరువు బస్తాలు దొరకకపోయినా నాకే పడ్డాయి రాళ్ళకత్వల ఓట్లు అన్నాడు అనుకో, ఇంకా బరాబర్ ఎగబెడతా అంటాడు. ఒక్కసారి గట్టిగా ఓడగొడితేనే ఆయనకు బుద్ధి వస్తుంది. నేను 4000 ఇవ్వలే కనుకనే అవ్వతాతలు అందరు కలిసి ఓడగొట్టిండ్రు. నాకు మందు బస్తాలు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు కనుకనే రాళ్ళకత్వలో రైతులు ఎవరు నాకు ఓటేయలేదని ఆయనకు మనసున పట్టాలన్నా వద్దా? మరి అందుకోసమే మీరు కారును గెలిపించు, సర్ది తిన్న రేవు దలువుండ్రి. ఇప్పుడు మా చెల్లెలు కానీ మా తమ్ముళ్ళు కానీ 5 ఏళ్ల కోసం మీ దయ ఉంటే గెలుస్తారు. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారు ముఖ్యమంత్రి? ఎవరైతే 2 ఏళ్ళ తర్వాత? మరి అప్పుడు నేను ఉండనా మంత్రిగా? నేను ఆయనతో ఏమైనా మిగిలిపోయిన పనులుంటే ఎమ్మడబడి చేపియనా? నేను తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. మా ఈ అమ్మ పేరేంది? గీత పల్లవి. మా రామకృష్ణని ఒకటే కోరుతున్నా, మా గీతమ్మను కూడా కోరుతున్నా, ఇవాళ ఎట్లయితే గింత ఎండలో కూర్చోబెట్టి పెట్టినావు కానీ నువ్వు గెలిచినాక టెంట్ వేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టి దావతీయాలి నువ్వు. ఇక్కడ పోషమ్మ తల్లి ఉందా, మైసమ్మ తల్లి ఉందా? కొండపోషమ్మ కాడ మొక్కాలి గట్టిగా, మంచిగా మా అందరికీ దావతీయాలి నువ్వు. నేను కూడా వస్తా భోజనానికి, అంతే కదమ్మా? ఇవాళ ఎండలో కూర్చోబెట్టింది, అప్పుడు మాత్రం ఎండలో కూర్చోబెట్టక జర టెంట్ వేసి కొండపోషమ్మ దగ్గర మంచిగా దావత్ పెట్టు, నేను మళ్ళీ వస్తా, అందరితో కలిసి భోజనం చేస్తా, ఏమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా తప్పకుండా చేపిస్తా. సరేనమ్మా? తప్పకుండా చేస్తామ్మా, చేస్తా తల్లి. ఇప్పుడు 2.5 ఏళ్ళ వీళ్ళు ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా అమ్మ? కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా ఒక్క పింఛన్ వచ్చిందా? ఒక్కటి కూడా ఇవ్వలే. అందువల్ల మీరు గెలిపియండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తా. మీకోసం ఈ రాళ్ళకత్వ గ్రామ అభివృద్ధికి నా సంపూర్ణమైన సహకారం అందిస్తా. జై తెలంగాణ. కారు గుర్తుకే.